హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఎలాంటి సౌండ్ అయినా, ఎవరి వాయిస్ అయినా సరే ఈజీగా క్యాచ్ చేసి తను దాన్ని దింపేస్తాడనమాట. సో ఆ గెస్ట్ని ఈరోజు మన స్టూడియోకి తీసుకురావడం జరుగుతుంది. సో తన పేరు శివరోహిత్. తనతో అందరి వాయిస్లో కూడా దింపేసి అదరగొట్టేద్దాం. నమస్తే, బాగున్నావా? శివరోహిత్ మిమిక్రీ ఆర్టిస్ట్, ఒక మంచి పేరు తెచ్చుకున్నాం. అంటే ఎలా స్టార్ట్ అయింది నీ జర్నీ? 7th నుంచి నార్మల్గా ప్రాక్టీస్ చేస్తూ ఈవెంట్ చేస్తూ అలా నార్మల్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటూ ఒక 1 year పాటు మంచిగా ప్రాక్టీస్ చేసి అలా. నీలో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని గుర్తించింది ఎవరు ఫస్ట్? నేనే అన్న. నువ్వేనా? ఎలా? ఫస్ట్ మనకి తెలుసు అండ్ వాయిసెస్ ప్రాక్టీస్ చేస్తుంటే కొంచెం సింక్ అయినట్టు అనిపించింది. తర్వాత ఆ సింక్ అయింది బాగా ప్రాక్టీస్ చేసి వచ్చేసింది. ఎక్కడ అంటే ఎక్కడ మిమిక్రీ చేసావు? ఎక్కడ అనిపించింది నీకు? ఏ ప్లేస్ అది? నార్మల్ టీవీలో చూస్తున్నప్పుడు. సో అంటే ఎవరు వాయిస్ తో స్టార్ట్ చేసావు? రాహుల్ రామకృష్ణ. ఓకే, రాహుల్ రామకృష్ణ అంటే అర్జున్ రెడ్డి మూవీలో. ఓకే, సో ఒకసారి స్టార్ట్ చేద్దామా మరి? ఇంకా రైట్, అర్జున్ రెడ్డి మూవీ నుంచి రాహుల్ రామకృష్ణ సార్ వాయిస్. అరే ఎంత సేపు వారిట్లా వచ్చారా, వెరిట్లా వచ్చారా, ఆ సార్ ఇట్లా, ఈ మేడం ఇట్లా, వాళ్ళ సొర్రి వీళ్ళ సొర్రి అన్ని బెగారు ముచ్చట్లు బెగారు పంచారు. అరే చదువుకోరా, అరే కొంచెం బాగుపడరా. అరే ఏరే ఎందుకురా నువ్వు పరిపరిచయాలు తిరుక్కుంటా ఎదురా ఇల్లుంతా. సూపర్ ఉంది అసలు. ఇట్లా చేసావు కదా, ఆయనకి తెలుసా రాహుల్ గారికి? కమెంట్ చేస్తాడు, రీల్ పెడితే కమెంట్ చేస్తాడు, బాగా చేస్తాడు. ఓకే, ఎప్పుడన్నా కలవడానికి అట్లా ట్రై చేస్తా? లేదన్నా, ఒక కమెంట్తోనే ఆగిపోయింది. అదే చాలా హ్యాపీ అని. నువ్వు ఫస్ట్ చేసిన వాయిస్ అది? అదే అని. ఓకే, రాహుల్ రామకృష్ణ అది బాగా చేస్తావు. అండ్ సాంగ్ కూడా ఏదో పాడినట్టు ఉన్నావు కదా, హుషారు మూవీ సాంగ్. ఓకే, ఆయనే మన సాంగ్. ఆ సాంగ్ ఆయరే వరసాయరే నిరుదాగ వరసాయరే, ఆయరే వరసాయరే నిరుదాగ వరసాయరే, కసుబట్టు రువ్వు బుస్సు నవ్వు గీతే కట్టుకొట్ట ముద్దాయరే, ఆయరే వరసాయరే నిరుదాగ వరసాయరే, అరే కళ్ళు దాగినోడంతా సర్రం విగరిస్తారట అటట అటట టట. ఓకే, నైస్, రైట్. అయితే ఆర్జీవి గారు అంటే నీకు ఇష్టమా? అయితే ఆర్జీవిది కూడా వాయిస్ నువ్వు బాగా చేస్తావు కదా? అవును. ఓకే, సో ఒకసారి ఆర్జీవిది నార్మల్గా బయట మాట్లాడినా ప్రతి సంవత్సరం కిందటి సంవత్సరం ఉంటుంది, ప్రతి తేడా ఉండదు. అంతకన్నా అపోహలు ఇవి నమ్మకాలు పెట్టుకుంటే మీ కన్నా మీ అంత దరిద్రులు ఇంకెవరు ఉండరు. సార్ ఇది శివ సినిమా మళ్ళీ ఎప్పుడు తీస్తారు సార్? శివ 2 నేను తీసినప్పుడు చూస్తాను, అంతే. అంటే శివ సినిమాలో మంచి సీన్స్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? శివ సినిమా చేయండి. ఓకే, బయట జాగ్రత్తగా ఉన్నాను సార్. బయట ఎందుకు జాగ్రత్తగా ఉండాలి సార్? అంటే మీ మీద ఎక్కువ వస్తున్నాయి కదా సార్ ఈ మధ్య. నా గురించి ఆలోచించే వారి గురించి నేను ఆలోచించు. బాయ్ సార్. బాయ్. నైస్. ఓకే, ఆర్జీవి గారి వాయిస్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సప్తగిరి. ప్రేమ కథా చిత్రం మూవీ నుంచి. ఓకే, వేసుకుంటావా అక్క ఎరా సుద్దిరు ప్రవీణు ఏమత్రా ఇదే గులాబ్ జాములు గలగలాడిపోయాయి. గులాబ్ జాములు గలగలాడిపోయినాయి. ఓకే, నైస్. అంతేనా? దోరికేనా డైలాగ్? ఓకే. అరే సుధీరు ఏమత్రా ఇదే ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా దీన్ని? అరే అది ఆడదు కాదురా. ఆటం బాంబా అని బాంబు. ఓకే, సో అంటే ఎలా ఒకదాని తర్వాత ఒకటి బాగా వచ్చేస్తున్న వాయిస్ ఎలా క్యాచ్ చేయగలుగుతారు అలా? హెవీ ప్రాక్టీస్ అన్న, అంతే. హెవీ ప్రాక్టీస్. అంటే ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ప్రాక్టీస్? 7th నుంచి. నీ 7th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేసావు. 7th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 2024. సో అంటే ఆల్మోస్ట్ 10 years పైన నువ్వు ప్రాక్టీస్ చేస్తావు. సో ఎక్కువగా నీకు ఎవరు వాయిస్ అంటే ఇష్టం? అన్నీ ఇష్టమే, అన్ని ఇష్టంతో నేర్చుకున్నాను. ఓకే, అంటే మీ పేరెంట్స్ ఏమంటారు ఎట్లా మిమిక్రీ చేస్తావు కదా? హ్యాపీ. ఎప్పుడైనా మీ ఫాదర్కి కానీ మదర్కి కానీ వాళ్ళ వాయిస్ని ఒక్కరికి తెలియకుండా ఒక్కరికి మాట్లాడావా? లేదండి. మీ డాడీలా మీ మమ్మీతో మాట్లాడావా? లేదండి. లేదు. మీ ఫ్రెండ్స్ వల్ల ఫ్రెండ్స్ వాయిసెస్ చేసేది. ఓకే, మాట్లాడినప్పుడు దేని గురించి మాట్లాడినావు? నార్మల్గానే ఇలా జస్ట్ ఆట పట్టేది, అప్పుడు ఏది అనిపిస్తే అది. వాళ్ళ పేరెంట్స్ తోట లేకపోతే వాళ్ళతోటేనా? వేరే నెంబర్ నుంచి కాల్ చేసి అట్లా?
అంటే స్కూల్లో ప్రిన్సిపల్, కాలేజీలో ప్రిన్సిపల్ అనా? అట్లా మీ సార్లు వాయిస్లు కూడా చేస్తావా? సార్లది అంటే చేయొచ్చు, కానీ మళ్ళీ మనం బయట ఎక్కడం చేయడానికి ఛాన్స్ ఉండదు కదా, అవి అక్కడి వరకే మనం నవ్వుకోవడానికి తప్పించి, అంతే కదా, మనం ప్రొఫెషనల్గా ఉండాలని. ఓకే, నైస్. అయితే హర్ష సాయి వాయిస్ కూడా చేస్తాం, కానీ ఇప్పటివరకు హర్ష సాయి వాయిస్ ఎవరు పెద్దగా ట్రై చేయలేకపోయారు. ఓకే, అంటే నేను విన్నాను, నాకు అంత అనిపించలేదు. అతను ఒక సెపరేట్ టోన్ ఉంటుంది అతనికి. సో మా కోసం హర్ష సాయి గారి వాయిస్. హర్ష సాయి గారు వాయిస్. గాయ్స్, మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మీరంటే ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోవడం కదా ఈ చిన్న ట్రిక్ చెప్తాను, వినండి. గాయ్స్, ఇది మెరాకిల్ బెర్రీ. ఇది చేసినప్పుడు ఇది చాలా తీయగా ఉంది. గాయ్స్, ఈ పేద బార్బర్ని మనం చాలా రిచ్ బార్బర్గా మార్చబోతున్నాం. ఓకే, ఎప్పుడన్నా కలిసావా హర్ష సాయిని? లేదు. తెలుసా హర్ష సాయికి తన వాయిస్? లేదు. అంటే నీ వీడియోలకి అతను రెస్పాండ్ కాలేదా? లేదు, అంటే రీసెంట్గానే నేర్చుకున్నాను. ఓకే, హర్ష సాయిదా అంతవరకేనా? ఎస్జే సూర్య. ఎస్జే సూర్య గారు మన మానాడు మూవీ నుంచి. ఓకే, అది వచ్చాడు. ఓకే, వైరల్ అయింది కదా బాగా. వచ్చాడు, చచ్చాడు, కాల్చాడు, రిపీట్. వచ్చాడు, చచ్చాడు, కాల్చాడు, రిపీట్. వచ్చాడు, చచ్చాడు, కాల్చాడు, రిపీట్. ఇవాళ కూడా వస్తాడు, చస్తాడు, కాలుస్తాడు, రిపీట్. అన్నయ్య నా వల్ల కాదు. ఓకే, నైస్. తర్వాత ఈ కాలేజ్ యాడ్స్ వస్తాయి కదా, 1 1 2 2, అవి కూడా ప్రాక్టీస్ చేసినట్టున్నావుగా. సో ఎస్ఎస్సి ఫలితాల ప్రపంచనం. నారాయణ 1 1 1 అన్ని ర్యాంకులు మాకే. ప్రపంచనం. అతన్ని కలిసినట్టున్నావు కదా నువ్వు? తెలుసు, ఒక ఈవెంట్లో తెలుసు. ఏమన్నాడు అతను? అంటే ఈ వాయిస్ తెలియదు, నార్మల్గా బాగా చేస్తాను. అండ్ రీసెంట్ గా బాలకృష్ణ గారు కల్కి మూవీకి సంబంధించి బయట ఒక ట్రోల్ అవుతుంది కదా, ఒక వేదిక పైన చెప్తా ఉంటారు కర్ణుడు అర్జున్ గురించి. అది ప్రాక్టీస్ చేసినట్టున్నావు కదా నువ్వు బాగా. సో అది మా అందరి కోసం. బాలకృష్ణ గారి వాయిస్. అది కర్ణుని చంపింది ఎవరు? తెలీదు. కర్ణుని చంపింది ఎవరో తెలీదా? కర్ణుని చంపింది అర్జునుడు. అర్జునుడి రథసారథి ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు. బాగా చెప్పాం. తరువాత అది ఎవరి వరం? ఆ రథం ఎవరి వరం? అగ్నిదేవుడి వరం. అది కూడా తెలియదే నీకు? ఎందుకయ్యా మీరు అగ్నిదేవుడి వరం? ఓకే, కర్ణుని చంపింది ఎవరు సార్? కర్ణుని చంపింది అర్జునుడు అయ్యా, ఇప్పుడే చెప్పాను కదా. ఎందుకయ్యా మీరు ఒకసారి చెప్పినప్పుడు బాగా వినాలి. ఓకే సార్, అశ్వత్థామ. అశ్వత్థామ తెలీదా నీకు? అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ అవునా సార్? సినిమాలో, బయట కాదు. సార్ మీరు కల్కి మూవీ చూశాను, బాగుంది చాలా బాగుంది. సార్ కల్కి మూవీలో మీకు ఏ పాత్ర బాగుంటుంది సార్? నాకు కర్ణుడి పాత్ర బాగుంటుంది. అంటే కర్ణుడికి 6 ప్యాక్ అయింది ఉండాలి. 6 ప్యాక్ చేసేద్దాం. ఎప్పుడు కావాలా నీకు 6 ప్యాక్? చేసేద్దాం. ఈ వయసులో మీకు ఇబ్బంది కదా సార్? వయసు గురించి మాట్లాడకు. అలాగే ఆకాశమే హద్దురా మూవీలో సత్యదేవుది ఒక వాయిస్ ఉంటుంది. నేను నీ రీల్లో చూసి అది చాలా బాగా వైరల్ అయింది కదా. సో అది మా అందరి ప్రేక్షకులు. సత్యదేవ్ గారు వాయిస్ ఆకాశం. ప్రతి పేదవాడు ఆనెక్కుతాడు. టికెట్ ధర రూపాయి మాత్రమే. ఆకాశం వాడు పశుత్వం కాదు. మనం వాళ్ళ అయితే వాళ్ళ కిందకి ఎవరు ఉండరు కదా, అది వాళ్ళ భయం. ఓకే, నెక్స్ట్ అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారు వాయిస్. Where is the righteousness in the heart? Where is the righteousness in the heart? There is the beauty in the character. Where is the beauty in the character? There is harmony in the whole. Where is the harmony in the home? There is the peace in the world. Even I am from the last bench. ఓకే, సో ఇది ఎప్పుడు ఈ అబ్దుల్ కలాం డైలాగ్ ఎప్పుడన్నా మీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ చెప్పావా? ఓకే, టీచర్స్ దగ్గర నుంచి ఎట్లా రెస్పాండ్ వచ్చు? అబ్దుల్ కలాం అంటే అసలు బాగా చేస్తాను. మెట్రో వాయిస్. మెట్రో మీకు స్వాగతం పలుకుతుంది. అగ్లా స్టేషన్ అమీర్పేట్, తరువాతి స్టేషన్ అమీర్పేట్. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. ప్రయాణికులు మాస్క్ ధరించండి. ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్టున్నావు నువ్వు ఆ సౌండ్ని. RX 100. సో బాగా ప్రాక్టీస్ చేసావు కదా అది. సో అది
అండ్ నెక్స్ట్ ఫ్లవర్ పాట్. మన చిచ్చుబుడ్డి అలిగించాను. చిచ్చుబుడ్డి వెలిగిస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ పిగ్ సౌండ్. పిక్ సౌండ్ తీసుకుంటాం. ఇది పంది పిల్ల, పంది తెల్ల, ఏమో అన్న మీరే అంటే ఏ సందర్భంలో అలా అరుస్తుంది పంది? తనినప్పుడు కొట్టినప్పుడు. అవునా? ఓకే. అంటే పంది రొమాన్స్ చేసినప్పుడు అన్న వాయిస్ చేయగలుగుతావా? ఇప్పుడు చూడలే. పందిల రొమాన్స్ ఎలా చూస్తారులే. ఓకే, నెక్స్ట్ ట్రైన్ సౌండ్. చాలా బాగా చేసాం నిజంగా. నాకైతే అసలు ఇప్పుడు వరకు చేసిన అన్నిట్లో ఇది బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్, సో ఇది ఎవరు ఎక్కువగా ట్రై చేసి ఉండరు ఇట్లాంటి మిమిక్రీ. క్రికెట్ స్టేడియంలో అంటే బౌండరీస్ కొట్టినప్పుడు ఒక సౌండ్ వస్తుంది ఆడియన్స్ దగ్గర. ఆడియన్స్ ఒక్కడేసారి వెళ్ళేస్తారు ఆ వాయిస్. ఒకసారి మళ్ళీ. ఓకే, అండ్ కొద్ది పట్టుకో కోడి పట్టుకుంటుంటే పట్టుకోక అంటే అది నార్మల్ దాని లాంగ్వేజ్ ఉంటుంది. మనకి వినబడేది పట్టుకోక అన్నట్టు వినబడుతుంది. పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకసారి మళ్ళీ. నైస్. నెక్స్ట్ ఆటో. నార్మల్గా వింటేజ్ ఆటో తీసుకుంటా. వేసి పెంచి కొంచెం. చాలా బాగుంది. ఓకే, మస్కిటో కిల్లర్. దోమలు బండి దాని పిల్లలు తిడుతుంటారు ఆ సౌండ్. ఆ పొగ అంతా కొట్టుకుంటూ పోతాయి కదా, ఆ సౌండ్ తో చెప్పేయచ్చు నిజంగా దోమల బండి వస్తున్నారు అని. దాన్ని ఎందుకు ప్రాక్టీస్ చేయాలనిపించింది నీకు? ఏమో కొత్తగా చేద్దామని. ఓకే ఓకే, బీట్ బాక్స్. 4 డిఫరెంట్ సాంగ్స్. మన నార్మల్గా ట్యాప్ ఇచ్చినప్పుడు ఆ సౌండ్. 4th, 3rd, 4th ఆటో ఇందాక వేసింది. ఇవన్నీ మిక్స్ చేస్తాం ఎట్ ఏ టైం. అసలు ఎలా మేనేజ్ చేసావు నువ్వు? ఒకేసారి 3 సౌండ్స్ వచ్చాయి, 4 వచ్చింది. అంటే ఎక్కువగా ఎవరు సపోర్ట్ చేస్తారు? అందరూ ఫ్యామిలీ సపోర్ట్. మరి ఎప్పుడైనా ఇండస్ట్రీలో ట్రై చేసావా? ఇంకా లేదన్నా, ఇప్పుడు నార్మల్గానే వస్తాయి కదా ఎవరైనా డబ్బింగ్ చెప్పమని అట్లా ఎప్పుడైనా? వచ్చాయి కానీ అప్పుడు కొంచెం 7th, 8th లోనే ఉండదు, అప్పుడు కొంచెం రాలేకపోతే. ఓకే, ఇప్పుడు రీసెంట్ డేస్ లో చూస్తున్నాయి రావట్లేదు. ఇప్పటికీ నువ్వు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చినట్టున్నావు కదా. ఓకే, ఆ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత వచ్చి ఉంటాయి కదా ఛాన్సెస్ ఖచ్చితంగా. కాకపోతే కొంచెం ఎగ్జామ్స్ బట్టి వెళ్ళలేకపోయాను. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు? ఇప్పుడు 2nd ఇయర్ అయిపోయింది, ఇంటర్ 2nd ఇయర్ అయిపోయింది. ఓకే, సో ఇండస్ట్రీ అంటే ఇష్టం, ఇండస్ట్రీకి వచ్చి ఏదో ఒకటి చేయాలి. ఇంకా ఉన్నాను, బీట్ బాక్స్ ఇంకా ఉంది. బీట్ బాక్స్ ఇంకా
ఓకే అయిపోయిందా? సో ఇది బీట్ బాక్స్, ముందు అది వేరు ఇది వేరు. ఓకే, సో నాన్నగారు ఏం చేస్తారు? ఆయుర్వేదిక్ మదర్ టీచర్. ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ సరదాగా చేపించుకుంటారా నీతో? అప్పుడప్పుడు మామయ్య వాళ్ళు ఇట్లా. అంటే ఎప్పటి వరకు నువ్వు చాలా వాయిస్లు చెప్పు, నీకు బా ఈ వాయిస్ నేను చింపేస్తాను అసలు అని ఏ వాయిస్ అనిపించింది? రాహుల్ రామకృష్ణ సార్ వాయిస్. ఇద్దరు కన్వర్సేషన్ చేయగలుగుతావా? విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ చేయాలి. ఓకే, రాహుల్ రామకృష్ణ విజయ్ దేవరకొండ కన్వర్సేషన్. అరే ఏ పరిశీలన నువ్వు? అరే నీ టెన్షన్ నేను ఆ టెన్షన్ అనుకుంటా కాదురా, నీ ప్రెజర్ నా ప్రెజర్ అనుకుంటా కాదురా. అరే ఏ పరిశీలన నువ్వు? ఛీ ఏ పరిశీలన అసలు? కానయ్య నా పిల్ల వాని పిల్ల కూడా నీ పిల్ల అనుకోలే. ఓకే అయిపోయిందా? అండ్ అలెక్స్ అంటే అవి ఎక్కువగా చేస్తున్నారు, డిఫరెంట్గా ట్రై చేద్దామని కొత్త వాయిసెస్ చేయడం అట్లా చేస్తాం. అంటే ఎప్పుడు వచ్చిన డైలాగ్సే మళ్ళీ మళ్ళీ కాకుండా వాళ్ళ